పిల్లలు ఎంతమంది అమ్మా? ఎన్నో తారీఖు చనిపోయింది? 21 సార్, మార్చ్ 21 రోజు. మార్చి 21 అంటే మనం మార్చి ఏప్రిల్ 2 నెలలు దాటింది. ఎవరన్నా వచ్చారమ్మా ఎంఆర్ఓ కానీ? డిఎస్పీ వచ్చిండు, ఆర్టీ వచ్చిండా? డిఎస్పీ ఎక్కడ జరిగిన సంఘటన? భూమిలోనేనా? తన చేనులో చేలో ఏం తాగిండు? చెట్టుకు ఊరి పెట్టుకొని చనిపోయి. ఈ గ్రామానికి ఆదర్శ రైతన్న నడుస్తుంది అతను. ఫోటోలోనే అమ్మా ఊరి పెట్టుకున్నా? పేపర్లా కానీ? పేపర్ కటింగ్. రైతు బీమా కోసం అప్లై చేశారు సార్, కానీ ఇప్పటి వరకు అంటే మంజూరు కాలేదు. ఎంఆర్ఓ వచ్చి ఎవరు ఈ మండలానికి? ఆ మేడమేనా? సార్ రాజ్ కుమార్ సార్, తలమడుగులో. ఇప్పటి వరకు ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా? ఏదైనా? ఏం లేదు. ఒక రైతు బీమా దానికి మాత్రం అక్కడ వాళ్ళు వాళ్ళు ఇది చేసుకున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైనా వచ్చారా? వీళ్ళు ఏయూ అని వచ్చింది, ఏయూ అని వచ్చింది. అగ్రికల్చర్ రాసుకొని పోయింది విలేజ్. ఎవరు ఏయో? మేడం ఉంది ఇక్కడ విలేజ్ కు అగ్రికల్చర్ అవి రాసుకుపోయింది. ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి ఏం రాలే. బీమా కోసం అయితే అప్లై జరిగిందంట సార్. ఎంత బీమా అంటే ఏది? 5 లక్షలు రైతు బీమా కోసం. ఇద్దరు పిల్లలు సార్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఒకసారి ఎంఆర్ఓకి చేయండి ఫోను. కొత్త పాత నంబర్ సార్. నమస్కారం సార్, నేను గణేష్ని సార్. నేను అగ్గిమాల గణేష్ని సార్, డిఎస్పీ జిల్లా సార్. ఇది మన ఈ మా భూమి రథయాత్రలో భాగంగా మన బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ సార్ గారు మరి ఈ సుంకిడి విలేజ్ని సందర్శిస్తారు సార్. మన కుమ్మరి లింగన్న అని మార్చిలో ఆత్మహత్య చేసుకొని ఉరేసుకొని చనిపోయిన కుటుంబం వద్ద ఉన్నాం సార్. సార్ దీనికి సంబంధించి రైతు బీమా మిగతా విషయాల గురించి మరి సార్ మాట్లాడుతారు సార్. ఒక నిమిషం మాట్లాడాలి. ఎంఆర్ఓ గారు, విశారదన్ మాట్లాడుతున్నా. అదే దాదాపుగా రైతు చనిపోయి 2 నెలల దాకా అవుతుంది, కుమ్మరి లింగన్న. నేనేమో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అని ప్రజా సమస్యల మీద ప్రయాణం చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసరికి చాలా పేద దళిత రైతు కుటుంబం ఇది. దళితుడు రైతు కుటుంబం. మరి ఆత్మహత్య జరిగి దాదాపు 2 నెలలు అయింది. ఇలా ఇప్పటివరకు ఎలాంటి కాంపన్సేషన్ రాలేదు. రైతు బీమా రాలేదు. ఇమీడియట్గా ఇవ్వాల్సిన ఏమైనా చిన్న ఫ్యూనరల్ లాంటి ఏమైనా కాంపన్సేషన్స్ మరి ఇంతకుముందు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే, మరి అలాంటివి కూడా ఏమి ఫెసిలిటీ లేనట్టుగా అనిపిస్తుంది. రైతు బీమా అనేది మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. అవును, ఆయన వచ్చిండు, ఆమె మేడం వచ్చింది, రాసుకొని పోయింది. మీరు ఒకసారి రండి. ఇప్పుడు ఎంఆర్ఓ రాలే కదా? మీరు ఒకసారి అయితే ఎంఆర్ఓ గారు, మనం ఏంటంటే ఇప్పుడు ఏదో చిన్న మండలమే కదా, ఒక రెవెన్యూ, మీరు ఒక 3rd క్లాస్ మేజిస్ట్రేటు, ఒక మంచి ఎంఆర్ఓగా మీరు ఒకసారి ఈ కుటుంబాన్ని అయితే సందర్శించండి ఫస్ట్. సరే, ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు మనకి కొద్దిగా కోఆర్డినేషను, ఇప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ కోసం ఏదైనా చేయగలమా మనం? ఏదైతే మనకుందో రైతు ఆత్మ కింద ఆల్రెడీ ఆర్డీఓ గారు వచ్చాడు, ప్రపోజల్ రాసుకున్నారు, గవర్నమెంట్ పంపించారు.
అది అప్రూవల్ అయిపోతుంది. ఆ, రైతు బీమా అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తారు. ఆ, నేను అది కూడా కనుక్కుంటాను. అందరూ కనుక్కొని ఇప్పుడు రైతు బీమా ఒకటి మీరు గవర్నమెంట్ నుంచి ఇచ్చేది ఏంటి సార్? రైతు ఆత్మహత్య కింద 6 లక్షలు ఇస్తారు. ఆ, అది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఆ, అది ఎంత టైం పడుతుంది? ఈ గవర్నమెంట్ లెవెల్ కదా. అవును అవును, పర్సువేషన్ చేస్తాను. ఓకేనా? అదే కొంచెం మీరు సీరియస్గా దృష్టి పెట్టండి. మళ్ళొకసారి సీరియస్గా కొద్దిగా దృష్టి పెట్టండి. వీళ్ళు ఏమీ లేని నిరాశ్రయులు అయిపోయారు. మాటేనండి, వాళ్ళు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ తమ్ముడు నా దగ్గర పని చేస్తారు జూనియర్ అసిస్టెంట్ గా. అదే ఓకే ఓకే, దృష్టి పెట్టండి సార్. ఓకే. ఈరోజు కుమ్మరి లింగన్న ఒక దళిత రైతు, ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి రైతు. ఈ రైతు ఈరోజు దాదాపుగా 2 నెలలు అయింది చనిపోయి. ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. జనరల్గా రైతులంతా అగ్రవర్ణాల రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోరు. అగ్రవర్ణాల రైతులు వాళ్ళకి అనేక రకాల ఇన్కమ్లు ఉంటాయి. వాళ్ళకి భూమి ఒక వ్యాపార వస్తువు, భూమి ఒక పెట్టుబడి వస్తువు. వాళ్ళకి భూమి వ్యాపారం చేస్తారు, భూమి మీద వ్యవసాయం చేస్తారు. భూమి మీద ఎలాంటి సెంటిమెంట్ ఉండదు అగ్రవర్ణ రైతులకి. రెడ్డి కానీ, వెలమ కానీ, కమ్మ కానీ, కాపు కానీ, ఇలాంటి వాళ్ళకి భూమి అనేది ఒక వ్యాపార వస్తువు. కానీ మా వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి ల్యాండ్ అనేది మా కుటుంబంలో ఒక మనిషి, ఒక భావోద్వేగానికి సంబంధించిన ల్యాండ్ కనెక్షన్ ఉంటుంది. మరి ఇవాళ రైతులంతా చనిపోతే 99.99 రైతులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే చచ్చిపోతారు తప్ప ఒక్క అగ్రవర్ణం ఆయన చనిపోడు. ఎక్కడన్నా ఒక ఆయన చనిపోయినా అది పీక్ స్టేజ్లో ఇక అన్నది దక్క తప్ప ఇంకెక్కడా ఉండదు. అందుకని మేమేమంటున్నామంటే ఈ సందర్భంగా కుమ్మరి లింగన్న అనే ఒక నిరాశ్రయుడైనటువంటి ఒక దళిత రైతు, పేదవాడు, పెట్టుబడి పెట్టిండు. ప్రభుత్వం నుంచి రైతు రుణమాఫీ కోసం ఎదురు చూసి ఆ రుణమాఫీ ద్వారానన్నా బయటపడదాం అనుకొని రుణమాఫీ కోసం ఎదురు చూస్తే రుణమాఫీ రాలేదు. ఏ సోర్సెస్ లేదు. ఒక ఆత్మాభిమానం ఉన్న మనిషి, జనరల్గా ఆత్మాభిమానం, హానెస్టీ ఉన్నవాడు, ఎక్కువ సోషలైజ్ కాలేడు. హానెస్టీ ఉన్నవాడు ఇంట్రావేటివ్గా ఉంటాడు, అంతర్ముఖిలాగా. నీతిమంతులు, హానెస్టీ ఉన్నవారు ఆత్మాభిమానంతో ఇంట్రావేటివ్గా ఉంటారు, అంతర్ముఖిలాగా. ఎక్కువ సోషలైజేషను తక్కువ ఉంటుంది. అలాంటి వ్యక్తులకి వాళ్ళకి చావు తప్ప మరొక మార్గం లేదనే మార్గాన్ని వెతుక్కొని అన్యాయంగా చనిపోయిండు. కానీ ఇది ఆత్మహత్య అని మేము పొరపాటును కూడా అనం. ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఆ ప్రభుత్వం యొక్క ఎలాంటి రైతులకి సహకారం ఇవ్వని ఒక దుర్మార్గమైనటువంటి ఈ రాజ్యాల మధ్య నలిగిపోయి ఒక దళిత రైతు, ఒక యువ రైతు ఆత్మహత్యకు ప్రేరేపించబడింది. అంటే ప్రభుత్వము తాను చచ్చిపోయే విధంగా ప్రభుత్వం ప్రేరేపించింది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. ఒక గవర్నమెంట్ చేసిన హత్య ఇది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఏం కోరుతున్నామంటే ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన కుమ్మరి లింగన్న ఆత్మహత్య కాదు, అది రాజ్యం చేసిన హత్య. ప్రభుత్వం చంపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు రైతులకి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు రైతులకి. చచ్చినాక ఏదో ఇస్తామని అంటారు, అది గతి లేదు. బతికున్నప్పుడు గతి లేదు, చచ్చినాక గతి లేదు. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్జెంటుగా కలెక్టర్ ఇది నోట్ చేసుకోవాలి. ఆర్డీఓ వచ్చి నోట్ చేసుకొని, ఎంఆర్ఓ కూడా నోట్ చేసుకొని పోయినట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని కలెక్టర్ గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ ద్వారా అందాల్సినటువంటి నష్టపరిహారం, తర్వాత బీమా, అగ్రికల్చర్ నుంచి రావాల్సినటువంటి ఆ రైతు బీమా, ఆ రెండు వెనువెంటనే దాదాపు ఒక 1 వీక్ 10 డేస్లో ఆ రెండు వచ్చి ఆ నష్టపరిహారం తొందరగా కుటుంబానికి వస్తే ఈ కుటుంబం కొంత కోలుకుంటుంది. మరి నిరాశ్రయులైనటువంటి ఈ తల్లి పరిస్థితి చూడండి. ఈ తల్లి యొక్క పరిస్థితిని చూస్తే మనకు అర్థమైంది ఎంత బాధాకరంగా ఈ కుటుంబం ఉందో. అందుకని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ గ్రామంలో కూడా ఈ తోటి రైతు పట్ల వీళ్ళంతా కలత చెంది దుఃఖపడుతున్నటువంటి సహచర బంధువులు, రైతు సోదరులు. మాకుండేదే కొద్దిపాటి వ్యవసాయం. ఆ 1 2 ఎకరాలు, 1 ఎకరం, 1/2 ఎకరం ఉంటుంది. దానికి తోడు కౌలుకు తీసుకొని
చేసేటువంటి రైతులు. నిజంగా భూమిలోకి పోయి దున్నేది ఎవరు? ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని ఇట్లా సాగుదల తెచ్చుకున్నట్టుడే నిజంగా దున్నే రైతు. ఏమన్నా పెట్టుబడి పెట్టి ఒడ్డున కూర్చోవడానికి రెడ్డి వేలమ రైతా, ఏమన్నా భూస్వామి రైతా? ఆ అలవాటు లేదు, మాకు అట్లా ఉండదు. మీ రైతులు అంటే మేమే పని చేసుకుంటాం, కుటుంబమే అందులో పోయి రక్త మాంసాలు కరగ తీసుకొని ఆ భూమిలో పడి ఆ బావి కాడనే వస్తాం మేము. అట్లాంటి రైతు వారి వ్యవస్థగా. కాబట్టి ఉన్న 6 ఎకరం ఇంతంత ఉంటుంది భూమి, దానికి తోడేదో ఓ 2 ఎకరాలు సాగు చేసుకుందామంటే దానికి ఎవడు పెట్టుబడి లేదు, గవర్నమెంట్ నుంచి సహాయం లేదు, రైతు రుణమాఫీ లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక పైసా చిల్లి కావలేదు, పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, సహకరించడం లేడు. ఏ దారి లేక ఒక నీతిమంతుడైన ఒక యువ రైతు, ఒక మాల ఎస్సీ సామాజిక వర్గ దళిత రైతు అన్యాయంగా ఈ ప్రభుత్వం హత్య చేసింది, ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపించింది. కాబట్టి ఇది హత్య. రాజ్యం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేను ఒక 10 రోజుల నుంచి ఈ మా భూమి రథయాత్రలో పాల్గొంటున్నా. ఒక 3-4 మండలాలను ఇప్పటికి 10 మంది వచ్చారు. ఒక్క 3-4 మండలాల పర్యటన చేస్తే చచ్చిపోయిన వాళ్ళంతా బీసీలు ఎస్సీలే చచ్చిపోయారు. అంటే ఒక పేదవాడు వ్యవసాయం చేసుకుంటే సావాల్సిందే. ఒక పేదవాడే 10 రూపాయల లాభం రావడం పక్కన పెట్టు, అసలు దాని సరిపోవడం పక్కన పెట్టు, మనిషే కావాలన్నమాట వ్యవసాయం చేస్తే. అంటే ఇది మరి రైతుకిచ్చే బహుమానమా ఈ రాజ్యం? అందుకనే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా 2 కాంపన్సేషన్లు వెంటనే 10 రోజుల్లో అయ్యేటట్టుగా ప్రభుత్వం ఒత్తిడి తేవాలా. ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటాడు, అది గవర్నమెంట్ చేసే పని సార్, గవర్నమెంట్ చేసే పని అని అంటాడు. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్కి నువ్వు ప్రతినిధివి కాదా? గవర్నమెంట్కి నువ్వు రిప్రజెంటేటివ్ కాదా? ప్రభుత్వానికి ఎవరు ఇక్కడ ప్రతినిధి? మండలానికి ఎంఆర్ఓ ప్రతినిధి. చీఫ్ సెక్రటరీ తోటి మాట్లాడతారా? గవర్నమెంట్ తోటి ఏ విధంగా మాట్లాడతారు? కలెక్టర్, మీరు, ఆర్టీఓ ముగ్గురు కలిసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తారా? ఎమ్మటే ఆ రిలీఫ్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్ వెంటనే రావాలి. మీకు చేతనైతే అర్జెంటుగా ఒక 30,000 40,000 ఇమీడియట్గా ఏదైనా రిలీఫ్, ఈ కుటుంబం బయటపడటానికి, అర్జెంటుగా ఈ కుటుంబం తినటానికి బతకడానికి చిన్న ఏదైనా రిలీఫ్ ఇస్తే మంచిదని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పిల్లలు ఏరమ్మా? లేరా? బాబు ఈ పిల్లలు మరి ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మరి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రైతు చచ్చిపోయిండు, ఒక పేద రైతు చచ్చిపోయిందంటే ఈ రాజ్యమే పనికిరాదని రాజ్యం అర్థమైపోయింది. ఈ గవర్నమెంటు చలనం లేదు. కేసీఆర్ మరి కాంగ్రెసు బీజేపీ రోజు తిట్టుకోవడం తప్ప ప్రజలు చచ్చిపోతుంటే పిట్టల్లాగా రాలిపోతుంటే దీన్ని పట్టించుకున్న నాదుడు లేడా? ఇలాంటి రైతులు చచ్చిపోతే ఈ రాష్ట్రానికి మంచిదా, దేశానికి మంచిదా? అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుకు రావాల్సిన వెంటనే ఆ పరిహారాలు చెల్లించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. 10-15 లక్షల్ని మేము ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఏదైనా చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటే పిల్లలకి, ఎవరైనా భార్యకో వీళ్ళకో ఏదైనా ఒక కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఈ దళిత రైతు, చచ్చిపోయిన దళిత రైతుని ఆదుకోవాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అమ్మా, మేము కూడా ప్రయత్నం చేస్తాము, మా వంతుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. రేపు గవర్నమెంట్ దగ్గరికి పోతున్నాం, కలెక్టర్ దగ్గర. పర్లేదమ్మా, కలెక్టర్ దగ్గరికి పోతున్నాం ఒక వారం రోజుల తర్వాత. మీరు కూడా రావాలి. అడగంది కుదరదమ్మా, అడగాల, గట్టిగా మాట్లాడాలా, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవాలా, ధర్నా చేయాలా. అది 10 మందికి తెలిస్తే కానీ ఈ గవర్నమెంట్లో కదలికి రాదు. ఎవడొచ్చి మనకి పరిహారం పైసలు తీసుకొని ఎవడ నొత్తడమ్మా? ఎవడు రాడు. వాడు మనం ఒత్తిడి తెచ్చి పోరాటం చేయాలి. ఈ రాజకీయాలను నమ్మొద్దు. ఈ పార్టీలు, ఈ రాజకీయాలు తప్ప వీడికి ఎవడికి మానవత్వం ఉండదు. కాబట్టి మనం ఒత్తిడి తెచ్చి కాస్త పైసలు వస్తే ఈ కుటుంబం, బిడ్డలు ఏదైనా బయటపడి ఏదైనా, మీరు ధైర్యం కోల్పోవద్దమ్మా. చనిపోయిండు కాబట్టి మనం అదే మనాది పెట్టుకొని కడుపులో పెట్టుకొని ఉండొద్దు. జరిగిపోయింది. ధైర్యంతో బతకాల, పిల్లలు, కుటుంబం కష్టపడాలి. ఆయన ఆలోచనల ప్రకారం మనం కుటుంబాన్ని బయటికి ఎలా తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి నా నుంచి నేను ఒక అణగారిన వర్గాల తరఫున రాష్ట్రంలో కొన్ని ఏండ్ల నుంచి మన ప్రజల కోసం కొట్లాడుతున్న తల్లి. నేను వ్యక్తిగతంగా ఏ సహాయం చేసే స్థితిలో లేను, ఓపెన్గా చెప్తున్నాను. కానీ నా ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేంతవరకే నేను కొట్లాడటానికి రెడీ, ఆ పోరాటం చేయడానికి నేను. కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ధైర్యంగా ఉండండి.
మీరు దుఃఖపడ్డా మేము దుఃఖపడ్డా ఒకటేనమ్మా. ఏడవద్దు, దయచేసి బాధపడొద్దు. జరిగిపోయింది. బిడ్డల కోసం, కుటుంబం కోసం పోరాడండి, కష్టపడండి, ఈ కుటుంబాన్ని ఒడ్డునేయండి. నేను వచ్చినప్పుడల్లా మిమ్మల్ని పలకరిస్తాను. ధైర్యమే కావాలి. జరిగిపోయింది. దీని గురించి ఊరికే బాధపడితే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నీకు దాదాపుగా ఇప్పుడు మరి నువ్వు కూడా ఈ వయసులో ఇట్లనే ఆలోచిస్తే నెత్తురు చచ్చిపోద్ది, కడుపులో ఆరోగ్యం బాగోదు, తిండి సరిగ్గా తినకపోతే మళ్ళీ శరీరం అంతా శుష్కించబడుతుంది. కాబట్టి అమ్మ మీరు కొద్దిగా ధైర్యం చెప్పండి, కొంచెం తినండి, కొద్దిగా మీరు దుఃఖం నుంచి బయటపడాలని కోరుతున్నాను.